ధనుష్ 55 ఓం గ్లింప్స్ అయితే వచ్చేసిందనమాట. మూవీ పేరు 'ఓం' అంట. మనకి మూవీలో చాలా వరకు ఏందంటే 'పుష్ప' చాలా కనిపిస్తుందట. ఎర్రచందనం స్మగ్లింగ్ మీదే నడుస్తుందనమాట. 'పుష్పలో' ఏదైతే చూపిర్రో ఆ ఎలివేషన్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే చాలా మంది గ్లింప్స్ చూసిన వాళ్ళు అరాచకం అనే విధంగా చెప్తుండ్రు. అంత కాదనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరు ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా గతంలో 'అమరన్' అనే మూవీ చేశారు. చాలా చక్కటి మూవీ అది. ఎవరు 'ధనుష్' గారు, 'రాజ్ కుమార్ పెరియస్వామి' గారు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన 'అమరన్' నేను దాని గురించి కూడా రివ్యూ ఇయడం జరిగింది. ఒక చక్కటి మూవీ. ఆ మూవీ నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఆ మూవీ మీకు అందిస్తదని ఒక రివ్యూ చేశాననమాట. అది కూడా నాకు చానా సపోర్ట్ ఇచ్చింది. చానా వ్యూస్ కూడా వచ్చినాయనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వస్తున్న మూవీ ఏందంటే ఇదొక డ్రామా ఎక్కువుంటది. ఒక మ్యాజిక్ కూడా ఉంటది ఈ మూవీలో. మన 'పుష్పలో' ఏదైతే చూసినామో అది ఆ మాస్ ఎలివేషన్స్ గాని, ఆ మూవీ గాని టోటల్ డిఫరెంట్ అనమాట. ఇదేంటంటే 2 స్టేట్‌కి మధ్య చూపిస్తుర్రు. ఇక్కడ మనకి మన రాయలసీమలో దొరికే ఎర్రచందనం ఏదైతే ఉందో అడవుల్లో దొరికే ఎర్రచందనాన్ని ఈళ్ళు దొంగిలిస్తుంటరు. అంటే ఈళ్ళు చేసే స్మగ్లింగ్ గాని, ఇక్కడ జరిగే మెయిన్ బ్యాక్ డ్రాప్ అయ్యి ఉంటది స్టోరీ. మనకు ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేసిరనమాట. టైటిల్ ఇచ్చినప్పుడే చాప్టర్ 1 అని రివీల్ చేసిరనమాట. మనం టైటిల్ మన హీరో వచ్చేది కూడా చూడండి. ఎర్రచందనం మొద్దు మీద హీరో గొడ్డలిసిరేసి ఆడ పడి అప్పుడు అరుస్తుంటారు చూసినవా ఈళ్ళు జనాలందరూ అన్ అన్న మలై కరికే అని ఏదో అంటారనుకుంటా తమిళ్‌లో. నేను దాన్ని గూగుల్ కొట్టి చూస్తే అది అరుణాచలేశ్వరుడికే జై అనే విధంగానే చూపించిరనమాట. శివునికి అని కూడా అనొచ్చు. మనకు టెంపుల్ కూడా ఇచ్చారన్నమాట. తమిళ్‌లో అది కూడా నేను స్క్రీన్ షాట్ తీసి మ ఏఐకి ఇస్తే అది శివ శివ అని ఉంది అని చెప్పిందనమాట. అంటే ఈ మెయిన్‌గా ఈ టెంపుల్ గురించి గాని, ఈ బ్యాక్ డ్రాప్‌లో గాని మనకు స్టోరీ జరిగేది ఉందని చాలా క్లియర్‌గా చెప్తుర్రు. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్ మధ్యలో జరిగేది. ఈళ్ళేదైతే స్మగ్లింగ్ చేస్తారో దాన్ని తెలుగోళ్ళు ఆపుకోవడం గాని ఫస్ట్ ట్రైలర్ చూసి తెలుగు అనుకున్నా. ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఉండ్రు అనగానే ఐదుగురు సార్ అనగానే యమ్మ తెలుగులో వచ్చిందనుకున్న. తర్వాత అర్థమైందనమాట. ఈళ్ళు ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వాళ్ళన్నమాట. ఈ పోలీసులు ఈళ్ళైతే ఈళ్ళు తమిళోళ్ళు మన ఎర్రచందనాన్ని ఎలాగైతే స్మగ్లింగ్ చేస్తున్నారో ఈళ్ళు అడ్డుకుంటారనమాట. ఈళ్ళని అందరిని కట్టేసి ఎన్‌కౌంటర్ చేసే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మన హీరో ఎంట్రీ ధనుష్ ఎంట్రీ వస్తదనమాట. అప్పుడు ఈళ్ళు గట్టి గట్టిగా చెప్పినా కదా! ఆ అరుపనేది టోటల్‌గా ఫిలిమ్స్‌కే హైలైట్ అనమాట. నేనదే చెప్తున్నా. ఆ ఫిల్మ్ చూసి ఎవరైతే రివ్యూలు ఇస్తారో బీభత్సంగా ఇస్తారో ఈ లెవెల్‌లో ఇస్తారు గదా! ఆ లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇదొక చక్కటి మూవీ అయిద్ది. మరి మళ్ళీ మరి 100,00,00,000 కొట్టే మూవీ గూడా అయిద్ది. ఎందుకంటే చెప్తున్నా గదా! ఒక చక్కటి మెలో డ్రామా మరీ హై ఇంటెన్స్ లేకుండా మీరు ఆ ఫిల్మ్స్‌లో కూడా చూస్తే హీరో ఫైట్ చేస్తారు గానీ లిమిటెడ్‌గా పెట్టిండు. 5 మందినే కొట్టినట్టు చాలా ఓవర్ చూపియలే. ఎందుకంటే ఇలా 'రాజ్‌కుమార్ పెరియస్వామిది' గాని, అలాగే మన 'ధనుష్' గతంలో 'అమర' సినిమా చూసినా గూడా వీళ్ళ మూవీ అర్థం చేసుకుంటే ఆ డ్రామా గాని చానా టైం పట్టుద్ది. కానీ మనం ఒకసారి దానికి కనెక్ట్ అయిపోయినామంటే ఆ డ్రామాలో నుంచి బయటికి రావడానికి కూడా చానా టైం పట్టిద్ది. ఈ సినిమా కూడా నేను చెప్తున్నాను మరో చక్కటి మూవీ అయిద్ది నేను అనుకుంటున్నా. ఈ రెండిటి మధ్య వార్ ఎలా చూపిస్తారో నాకైతే లేదు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మందికి టైం పట్టుద్ది. నేను చెప్పడం ఓవరాల్‌గా చెప్పడం ఏందంటే మూవీ ట్రైలర్ గాని, టీజర్ గాని అక్కడ పెట్టడం కాడికి ఇక్కడ పెట్టండి. డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి అన్నట్టయిద్ది. నాకైతే గ్లిమ్స్ బాగా నచ్చిందబ్బా! మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. ఈ వీడియో అయితే ముగిసింది. మరి ఇంకో బాయ్.